హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మీకు చూపించబోయే ప్లేస్ అమరావతిలో ఉన్న బుద్ధుని స్తూపం. ఇప్పుడు ఈ స్తూపంలో ఏముంటుందో మొత్తం కూడా మీకు అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ స్తూపము అమరావతిలో స్తూపము, బుద్ధుని స్తూపము మరియు ఈ మ్యూజియం కూడా రెండు ఒక చోటనే ఉంటాయి. మ్యూజియంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుద్ధుడి స్పాట్ కూడా చూడండి. టికెట్ 25 రూపాయలు. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇది బుద్ధుని స్తూపం లోపలికి వెళ్ళే దారి. స్టూడెంట్స్ అందరూ వీటిని చూడటానికి వచ్చారు. ఎక్కడ నుంచి వచ్చారు అప్పుడే? నిజాంపట్నం. ఎక్కడ అది? ఏ డిస్టిక్? బాపట్ల. ఏమేమి చూసుకుంటూ వచ్చారు? కొండవీడు అయిపోయిందా? కొండవీడు అమరావతినా? చూసే ఫ్రెండ్స్, ఇక్కడ నిజాంపట్నం నుంచి అయితే స్టూడెంట్స్ అయితే వచ్చారు. మొత్తం కూడా వాళ్ళు అమరావతిలో చూడవలసిన ప్రదేశాలు మొత్తం కూడా వాళ్ళు చూసి కవర్ చేసి నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తారంట వాళ్ళు. ఇప్పుడైతే మనం స్తూపం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, స్తూపం ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మొత్తం కూడా గార్డెన్ ఉంది ఇక్కడ. అమరావతిలో ఉన్న బుద్ధుని స్తూపం దగ్గరికి అయితే వచ్చాము. చూద్దాము ఈ బుద్ధుడి స్తూపంలో ఏముంటుంది. ఇది క్రీస్తు శకం నాటి కట్టడము. బుద్ధుడి అస్థికల వాటితో కట్టారని వీళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాము ఎట్లా ఉంటుందో. వచ్చాయండి ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా ఎంతో పురాతన కాలం నాటి, ఆ బుద్ధుడి కాలం నాటివి ఇక్కడ తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. చూద్దాం రండి ఫ్రెండ్స్. మొత్తం కూడా గార్డెన్ లా చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి మొత్తాన్ని కూడా సందర్శించడానికి వచ్చారు. వచ్చేసాం దగ్గరికి. ఈ మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇటుకలు, పెద్ద పెద్ద ఇటుకలు ఇవి. క్రీస్తు శకం నాటి కాలం నాటి ఇటుకలు ఇవి. చూడండి ఎంత పొడుగున్నాయో. ఒక్కొక్కటి వెళ్దాము లోపలికి వెళ్ళి ఇంకా వీటి గురించి మరిన్ని విశేషాలను అయితే మనం కనుక్కున్నాం ఫ్రెండ్స్. వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫలకాలు మొత్తం కూడా చూస్తున్నారు కదా ఇటు సైడు. ఈ ఫలకాలు మొత్తం కూడా క్రీస్తు శకం కాలం నాటివి ఇవన్నీ. దీన్ని బుద్ధుడి స్తూపం అంటారు అమరావతిలో ఉంటే. చూసినట్టయితే మొత్తం పెద్ద పెద్ద ఇటుకలు. మరి ఇందులో ఏముంటుందో మనం లోపలికైతే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మరి వీటికైతే కొన్ని మాలలు ఇవైతే వేయటం జరిగింది. చూద్దాము. ఈ ప్రదేశం మొత్తం చుట్టూరు కూడా మనం ఇలా తిరిగి చూడటమే. లోపలికి వెళ్ళడానికి అయితే వీలు ఉండదు. మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హలో బాసు. ఆగు బాసు, నీ పేరేంది? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేర్రా? ప్రణీత్. ఇట్రా. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరెవరు వచ్చారు? అన్నదమ్ముల్లా? ఎవరు పెద్ద? నువ్వే పెద్ద. ఈడు పెద్దలాగా అనిపిస్తుండు. బాగా తింటుందా? నువ్వు తినట్లేదా? చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. వీళ్ళది ఏ ఊరు? మునుగోడు. ఏం చదువుతున్నారు? ఎవరెవరు వచ్చారండి? ఇంకా పెద్దోళ్ళు రా నేను చెప్పేది. ఆయననా? సరే ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్తో అయితే మనకి పరిచయం అయ్యారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇంకా ఏమున్నాయో. వచ్చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి క్రీస్తు శకం 2వ శతాబ్దం కాలం నాటి
పలకలు ఇవన్నీ సైడ్కి రమ్మా, మన ఫ్రెండ్స్ చూడాలి కదా. ఇవి అప్పటి కాలం నాటివి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఈ మొత్తం కూడా బుద్ధుని స్తూపం అంటారు. ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. అయితే దీని చుట్టూరు కూడా మేము ఇప్పుడు రౌండ్ వేయటం అయితే జరిగింది. మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. అవన్నీ కూడా క్రీస్తు శకం 2వ శతాబ్దం కాలం నాటిది స్తూపం ఇది. ఇప్పుడు మనమైతే చూడొచ్చు, దీని చుట్టూరు కూడా పార్కు ఉంది. పిల్లలు కానీ ఎవరైనా కానీ అందరూ వచ్చి సంతోషంగా టైం గడపడానికి అయితే ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. చూడాలి, ఇవి కూడా ఇటువంటివి కూడా చూడాల్సిన ప్రదేశాలు. మన పిల్లలకు కూడా ఇటువంటివి చూపించి వాళ్ళకి కూడా పాతకాలం నాటి ఇవన్నీ కూడా మనం తెలియపరచాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయటకు అయితే వెళ్దాం. ఇంకా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.